హాయ్ అండి, మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక పరమ పాపిష్టురాలు, చాలా డేంజరస్ మనిషి అన్నమాట. అది ఎంగిలి చేతో కాకిని కూడా కొట్టదటండి. ఎందుకంటే మెతుకులు పడితే కాకులు ఏరుకొని తింటాయి అన్నంత నీచురాలంట. ఆవిడ ఇంటికి పరమేశ్వరుడు భిక్షాటనకు వచ్చాడటండి. మాతా భిక్షాందేహి అన్నాడంట. అయితే అది ఎందుకు వచ్చావు వెళ్ళు అందంట. అయితే మాతా భిక్షాందేహి అని మళ్ళీ అంటే ఇల్లు అలుకుతాం కదండి, అలుకు పిడచ ఒక బట్ట వేసి పెండ మట్టి వేసి ఇల్లు అలుకుతారండి ఫస్ట్ వెనకటికి. అయితే అదేం చేసిందంట, ఆ అలుకు పిడస తీసుకొచ్చి జోలలో వేసిందటండి. దీనికి తగిన ఫలితం నీకు తప్పకుండా దక్కుతుంది మాత అని అన్నాడంట. పరమశివుడు కైలాసానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ అలుకు పిడస మొత్తం దులిపాడటండి. అందులో ఒక పుచ్చిపోయిన కంది గింజ వెళ్ళిందంటండి. అతను ఏం చేశాడో నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి.